ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన నేడు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో రాజధాని అమరావతి అభివృద్ధి పనులకు సంబంధించి పలు కీలక నిర్ణయాలకు కేబినెట్ ఆమోద ముద్ర వేయనుంది. గత కొద్ది రోజులుగా రాజధాని పనులను వేగవంతం చేసిన ప్రభుత్వం ఈ సమావేశంలో సిఆర్డీఏ తీసుకున్న కీలక నిర్ణయాలను ఆమోదించనుంది. ఏపీ సచివాలయం, హెచ్ఓడి టవర్ల నిర్మాణంలో మెకానికల్, ఎలక్ట్రికల్, ప్లంబింగ్ పనుల కోసం 2,316 కోట్ల వ్యయానికి పరిపాలనా అనుమతులు లభించే అవకాశం ఉంది. తెలుగు సంస్కృతి ప్రతిబింబించేలా 119 కోట్లతో నిర్మించ తలపెట్టిన తెలుగు కల్చరల్ సెంటర్ నిర్మాణానికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. రాజధాని ప్రాంతంలో వివిధ సంస్థలకు భూములను కేటాయిస్తూ నిర్ణయం తీసుకోనున్నారు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ప్రాంతీయ కార్యాలయ నిర్మాణానికి 80 సెంట్ల భూమిని కేటాయించనున్నారు. తుళ్లూరు ఎడ్యుకేషనల్ సొసైటీకి పరిహారంగా 3 ఎకరాల భూమిని కేటాయించనున్నారు. ఏపీ ఎస్ఐఆర్జీ సంస్థకు 5 ఎకరాల స్థలాన్ని కేటాయిస్తూ నిర్ణయం తీసుకోనున్నారు. కేబినెట్ ఎజెండాలోని అంశాలతో పాటు ప్రస్తుతం అంతర్జాతీయంగా ఉన్న భౌగోళిక రాజకీయ పరిస్థితులు, ముఖ్యంగా పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ వాతావరణం, ఏపీపై చూపే ప్రభావంపై మంత్రులు చర్చించనున్నారు. యుద్ధ ప్రభావంతో ఎల్పీజీ సరఫరాకు ఆటంకం కలగకుండా రాష్ట్రంలో గ్యాస్ నిల్వలు, ధరల నియంత్రణపై ప్రభుత్వం ముందస్తు వ్యూహాల్ని సిద్ధం చేస్తోంది. చమురు ధరలు పెరిగితే ఇతర వస్తువులపై పడే ప్రభావం, సామాన్యులకు ఇబ్బంది కలగకుండా తీసుకోవాల్సిన చర్యలపై కూడా ఈ భేటీలో చర్చ జరిగే అవకాశం ఉంది. వీటితో పాటు రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలు, సంక్షేమ పథకాల అమలుపై కూడా ముఖ్యమంత్రి మంత్రులకు దిశానిర్దేశం చేయనున్నారు.